పశ్చిమాసియా సంక్షోభాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ప్రాథమిక అవగాహన ఒప్పందం ముసాయిదా తుది దశకు చేరిందని ఇరాన్ ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచి స్పష్టం చేశారు. పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో రూపొందుతున్న ఈ ఒప్పందాన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం లేదా ఇస్లామాబాద్ ఎక్కార్డ్ అని పిలుస్తున్నారు. చర్చలు ముగిసిన వెంటనే ఈ డీల్పై ఉమ్మడి పబ్లిక్ వేదికలపై కాకుండా ఇరు పక్షాలు డిజిటల్ పద్ధతిలో రిమోట్ ద్వారా సంతకాలు చేయనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇరాన్తో యుద్ధానికి ముగింపు పలికేలా ఒక గొప్ప సెటిల్మెంట్ కుదురుతుందని, పేపర్ వర్క్ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా ధృవీకరించారు. ఈ ప్రాథమిక ఎంఓయూపై సంతకాలు జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు సంధి అమల్లోకి వస్తుంది. ఈ కాలంలో అణు కార్యక్రమాలు, ఆంక్షలు ఎత్తివేత వంటి సాంకేతిక అంశాలపై తుది చర్చలు జరుగుతాయి. ఇరాన్ వైపు నుంచి ఈ ఒప్పందంలోని ప్రతిపాదిత ముఖ్యాంశాలలో ఒకటి లెబనాన్ సహా అన్ని ప్రాంతీయ రంగాల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగించడం రెండవది. వివిధ దేశాల్లో నిలిచిపోయిన ఇరాన్కు చెందిన బిలియన్ల కొద్దీ నిధులను విడిపించడం, చివరిగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయడం. అయితే ఈ ఒప్పంద నిబంధనలపై అమెరికా, ఇరాన్ల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల ఒప్పంద వివరాలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాస్తవ ఒప్పందాన్ని వీటికి సంబంధం లేదని అన్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పందిస్తూ కేవలం ఒప్పందంపై సంతకం చేసినంత మాత్రాన ఇరాన్కు ఎలాంటి నగదు లేదా నిధులు విడుదల కావని స్పష్టం చేశారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసుకుని నిబంధనలకు కట్టుబడి ఉంటేనే దశల వారీగా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అమెరికా స్పష్టం చేసింది. మొత్తానికి ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మీడియాను ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరారు. ఒప్పందం ఖరారైన వెంటనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రజల ముందుకు తీసుకువస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు.